విద్యార్థులుగా నా మాటకి గౌరవం ఇచ్చి 2 శ్లోకాలు తాత్పర్యంతో చదివి పడుకోండి. మీకు వేపదుశ్చా శరీరే మే రోమహర్ష చ జాయతే గాంధీవం స్రంసతే హస్తాత్ త్వక్షైవ పరిదధ్యతే. అర్జునుడు ఇప్పుడు మనసులో మాత్రమే కాదు శరీరంలో కూడా మార్పులు అనుభవిస్తున్నాడు. అర్జునుడు చెప్పేది ఏంటంటే, నా శరీరం వణుకుతుంది, రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి, చేతిలో ఉన్న గాంధీవం జారిపోతుంది, చర్మం మంట పుట్టినట్టుంది. అంటే ఇది సాధారణ భయం కాదు, మనసులో మొదలైన సందేహం ఇప్పుడు శరీరాన్ని కుదిపేస్తుంది. ఇక్కడే అర్థమవుతుంది అర్జునుడు బలహీనుడు కాదు, అతడి లోపల నుంచి కూలిపోతున్నాడు. మన జీవితంలో చూసుకుంటే ఒక సామాన్యమైన మనిషి, వాడు ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాలి, అన్ని ఆలోచించాడు, బయటకు మాత్రం నేను ఓకే అంటాడు, కానీ లోపల చేతులు వణుకుతాయి, చెమటలు పడతాయి. అప్పుడు వాడు అంటాడు నాకు భయం లేదు, కానీ ఏదో సరిగ్గా అనిపించడం లేదు అని. అదే అర్జునుడి పరిస్థితి. నచ శక్న్యోమ్యవస్థాతుం భ్రమతీవ చ మే నమః నిమిత్తాని చ పశ్యామి విపరీతాని కేశవ. అర్జునుడు కృష్ణుడితో ఇలా అంటున్నాడు, నాకు ఇక నిలబడే శక్తి లేదు, నా తల తిరుగుతున్నట్టుంది, ఎక్కడ చూసినా చెడు సంకేతాలే కనిపిస్తున్నాయి. అంటే ఇది ఇక భయం కాదు, సందేహం కాదు, పూర్తిగా లోపల కూలిపోవాలి. మనసు ఒప్పుకోవడం లేదు, శరీరం సహకరించడం లేదు, కళ్ళకు అన్ని తారుమారుగా కనిపిస్తున్నాయి. చూసారా, మన జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో ఇలాగే కదా జరుగుతుంది. అన్ని కలిసి ఒకేసారి మన మీద పడిపోయినట్లుగా ఉంటాయి పరిస్థితులు. ఆలోచించలేము, నిర్ణయం తీసుకోలేము, నిలబడే ధైర్యం కూడా ఉండదు. అప్పుడు మనం ఇలా కూడా అంటాం, నాకేం చేయాలో అర్థం కావడం లేదు అని. అదే అర్జునుడి పరిస్థితి. నువ్వు కూడా అర్జునుడి లాంటి పరిస్థితి ఫేస్ చేసే ఉంటావు కదా. ఈ శ్లోకం ఎవరైతే కష్టం అనుభవించిన వాడికి ఒక రకంగా అర్థం అవుతుంది, అనుభవించని వాడు మాత్రం అర్థం చేసుకుంటే మాత్రం అదృష్టవంతుడే. భగవద్గీతలో ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ ఉంటుంది అంటారు కదా చాలా మంది. చాలా సార్లు చదువుదాం అనుకుని కూడా నువ్వు ఆగిపోయి ఉంటావు కదా. ఇప్పుడు చూడు, 2 శ్లోకాలు నువ్వు విన్నావు, ఇలానే తెలుసుకుంటావు. అందుకే ఫాలో చేయి. నీకు చెప్తూ నేను కూడా చదవడం స్టార్ట్ చేస్తున్నాను, నేను కూడా తెలుసుకుంటాను. ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉందా లేదా మనం చూద్దాం.